గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈరోజు చేసిన ట్రేడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం ఓవరాల్‌గా 20,000 లాస్ అయితే బుక్ చేసాం. 20,000 లాస్ బుక్ చేసాం. అండ్ ఈరోజు నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ లాస్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈరోజు నేను 4 ట్రేడ్స్ తీసుకున్నాను. ఈచ్ ట్రేడ్ నాకు ఆల్మోస్ట్ 5,000 ఆల్మోస్ట్ 5,000 లాస్ నుంచి ఈచ్ ట్రేడ్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ట్రేడ్స్ ఫర్ మీ యాస్ ఎ ట్రేడర్. వన్ ఆఫ్ ద డిఫికల్ట్ డేస్. అండ్ ఇక్కడ నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. లైక్ ఎవ్రీ ట్రేడ్ మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏమంటే, నేను మార్కెట్‌లో క్లీన్‌గా ఈరోజు డౌన్ సైడ్ కన్విక్షన్‌తో ఉన్నాను. అంటే మార్కెట్‌లో కొంత ఎందుకనంటే మార్నింగ్ క్యాండిల్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ ఫాల్ అయితే వచ్చింది. ఆ తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అయింది. నేను వెయిట్ చేసిన ఆపర్చునిటీ కోసం. ఇక్కడ మీకేదైతే రెడ్ క్యాండిల్ కనపడుతుందో, ఇది నేను ఒక లైక్ అగైన్ ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతది అన్న థాట్‌లో నేను ట్రేడ్ ప్లేస్ చేశానిది. ఎందుకు అనంటే ఇనీషియల్‌గా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ ఆ తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అయింది. అండ్ ఈ బాటమ్ బ్రేక్ అయితే ఒక మంచి ఫాల్ వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈరోజు మార్కెట్ వచ్చి 47,500 టచ్ అవుతదనేది నా ఎక్స్‌పెక్టేషన్. దట్స్ వై నేను ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ట్రిగ్గర్ చేశాను. ఈ ట్రేడ్ ఎస్ఎల్ ట్రిగ్గర్ అయింది. ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ అయితే ఫార్మ్ అయింది. నేను డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తదనుకుంటే మార్కెట్ రివర్స్‌లో అప్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బట్ నేను దీన్ని క్యాచ్ చేయలేదు. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా మార్కెట్ ఈరోజు డే హై టచ్ అయ్యి మళ్ళీ అగైన్ ఫాల్ వచ్చింది డే హై నుంచి. సో అగైన్ సేమ్ ట్రేడ్ లైక్ ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ షార్ప్ రెడ్ క్యాండిల్ వచ్చింది. నేను ట్రేడ్ తీసుకున్నాను ఇమ్మీడియేట్‌గా అట్‌లీస్ట్ ఈ లెవెల్ వరకు ఎక్స్‌పెక్ట్ చేశాను మూవ్. బట్ అగైన్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. ఇది స్మాల్ స్టాప్ లాస్. లైక్ ఇది ఒక 6,000 ఆ కైండ్ ఆఫ్ లాస్. ఇదొచ్చేసి ఒక 4,000 లాస్ యాక్చువల్‌గా. అండ్ ఆ తర్వాత అగైన్ ఇక్కడ చూడండి మార్కెట్ కన్సాలిడేట్ అయింది. స్లోగా మార్కెట్ ఇక్కడ నుంచి ఒక ఫాల్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. సో, మళ్ళీ అగైన్ నేను ట్రేడ్ ఇక్కడ ఒక షార్ప్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ట్రేడ్ ప్లేస్ చేశాను. సో, మార్కెట్ ఈ బాటమ్ రీచ్ అవుతది. మేబీ బాటమ్ బ్రేక్ అవుతదని. బట్ అగైన్ లైక్ ఈ ట్రేడ్ కూడా నాకొక 3,000 ఆర్ 3,000 అలా లాస్ వచ్చాయి. అండ్ అగైన్ మళ్ళీ అగైన్ లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక షార్ప్ యూ టర్న్ తీసుకుంది. అగైన్ షార్ప్ సెల్లింగ్. సో, అగైన్ మళ్ళీ నేను ఈ బాటమ్ రీచ్ అవుతది లేదంటే ఇది బ్రేక్ అవుతది. అంటే ఈరోజు నా మైండ్ సెట్ అంతా ఎలా ఉందంటే, ఒక స్ట్రాంగ్ ఫాల్ వస్తది మార్కెట్‌లో. ఈ జోన్ బ్రేక్ అయితే ఇక్కడ మీకు ఏదైతే బ్లాక్ జోన్ ఉందో, ఈ జోన్ బ్రేక్ అయితే ఈ పింక్ జోన్ మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ ఫాల్ వస్తదనేది కంప్లీట్ నా బ్రెయిన్‌లో అదే రన్ అవుతూ ఉండే. అందుకని ఎవ్రీ టైమ్ మార్కెట్‌లో కొంత షార్ప్ ఫాల్ రాగానే దాన్ని క్యాచ్ అంటే లైక్ ఒక బిగ్ మూవ్ వస్తదన్న ఎక్స్‌పెక్టేషన్. సో, ఓవరాల్‌గా ఈరోజు 20,000 అయితే లాస్ బుక్ చేసాం. అండ్ నేను తీసుకున్న ఎవ్రీ ట్రేడ్ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈరోజు నేను ఓవర్ ట్రేడింగ్ చేయలేదు. అలాగని నా మైండ్ సెట్ గాని, సైకాలజీ గాని ఎవ్రీథింగ్ ఫైన్. అండ్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా గాని 40,800 కాల్ ఆప్షన్ అండ్ 47,900 కాల్ ఆప్షన్‌ని చాలా మంచిగా సెల్ చేసున్నారు. సో, ఐ థాట్ మార్కెట్‌లో ఒక కరెక్షన్ అయితే రావచ్చు. ఈ 47,500 వరకు అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఈరోజు అవ్వలేదు. అలాగని నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ ఈ ప్లేస్ చేయగానే లాస్ వచ్చిందా అంటే లేదు. లైక్ ఒక స్టేజ్‌లో నా లాస్ వచ్చేసి నా లాస్ టర్న్ అయిపోయి ప్రాఫిట్ కూడా వచ్చింది. నేను ఒక స్టేజ్‌లో 8,000 లాస్ ఉండే. 8,000 లాస్ ఉండే. ఈ 8,000 లాస్ నుంచి టర్న్ అయ్యి 2,000 ప్రాఫిట్ కూడా వచ్చింది. బట్ ఏమంటే నేను బిగ్ టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఒక 100 పాయింట్స్ లేదా 150 పాయింట్స్ క్యాచ్ చేద్దాం అన్న మైండ్ సెట్‌లో ఉన్నాను. బికాజ్ లాస్ట్ వీక్ మార్కెట్‌లో వైలెంట్ మూవ్స్ ఉండే. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేశాను మార్కెట్ ఈరోజు అంటే రేంజ్ బౌండ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ లో బ్రేక్ అయితే చాలా మంచి మూవ్ వస్తదనేది నా ఎక్స్‌పెక్టేషన్. అందువల్ల లైక్ ఒక స్టేజ్‌లో మనకి డీసెంట్ ప్రాఫిట్ ఉన్నా గాని నేను బుక్ చేయలేదు. అది ఈరోజు నేను చేసిన మిస్టేక్. బట్ మీకు ఎప్పుడైనా ఒక లాస్ వచ్చినప్పుడు మీరు ఆ లాస్‌ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకొక లాస్ వచ్చిందనుకోండి, మీకు 2 యాస్పెక్ట్స్ ఉంటాయి. అది గుడ్ లాసా? లేదా బ్యాడ్ లాసా? సో, బ్యాడ్ లాస్ అంటే ఏమంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయని దానికంటే ఇప్పుడు నా పర్ డే లాస్ లిమిట్ మేబీ 15,000 అనుకుందాం. నేను ఒక 50,000 లాస్ అయ్యాననుకో ఇట్స్ ఎ బ్యాడ్ లాస్. అలా కాకుండా పర్ డే మన లాస్ లిమిట్ 15,000 అనుకుందాం. మనం బిలో 15,000 ఆర్ నియర్ 15,000 లాస్ అయ్యామనుకో
ఇట్స్ ఓకే. ఇట్స్ యాక్సెప్టబుల్ లాస్. ఎందుకు అనంటే మనకి ప్రాఫిట్ వచ్చిన రోజు గూడా 15-20 ప్రాఫిట్ వస్తది కాబట్టి ఇట్స్ ఓకే. మనం సర్వైవ్ అవ్వచ్చు. బట్ ఈరోజు నేనేమంటే ఒక 2 ట్రేడ్స్ ఆర్ 3 ట్రేడ్స్ తీసుకుంటే సరిపోయేది. ఒక 1 ట్రేడ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఆ యాంగ్జైటీ ఉంటది గదా! లాస్ రికవర్ చేద్దాం అన్న యాంగ్జైటీ. అది ఇంకొక థింగ్. అంటే 15,000 అనేది యాక్సెప్టబుల్. ఇంకొక 5,000 మైనస్ అయ్యుంటే బెటర్. అంటే ఇట్స్ డీసెంట్ బట్ ఓవరాల్ ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. లాసెస్ అనేవి పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ ఏం మిస్టేక్ చేసాం ఏంటనేది మనకు క్లియర్‌గా ఐడియా ఉండాలి. సో, ఇది ఓవరాల్ ఈరోజు మన ట్రేడింగ్ అయితే. చూద్దాం రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చు ఏంటనేది. సో, ఒకసారి రేపటి థింగ్ చూస్తే మనం ఫస్ట్ మార్కెట్‌ని డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి ఫర్దర్‌గా మనం ట్యూస్‌డే అనాలిసిస్ చూస్తే సో మార్కెట్ వచ్చి కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకు అనంటే మార్కెట్ చూడండి ఒక షార్ప్ మూవ్ అయితే వచ్చింది. ఈ ప్లేస్ నుంచి చూడండి మార్కెట్ చాలా బాగా స్ట్రెచ్ అయింది. అండ్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ అగైన్ ఇంకో స్ట్రెచ్ అయింది. సో మార్కెట్ లో ఐ థింక్ నేను బుల్లిష్ మొమెంటం ఎండ్ అయింది. కొంత ఇక్కడ కన్సాలిడేట్ అవ్వచ్చు. ఈ వీక్ వచ్చి ఈ కన్సాలిడేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీక్. బట్ ఎంత కన్సాలిడేట్ అయినా మార్కెట్ లో మాత్రం అప్ అండ్ డౌన్ మూవ్స్ అయితే ఉంటాయి. అంటే ఈ లాస్ట్ 2 వీక్స్ చూసినట్లు డైరెక్షనల్ మూవ్‌మెంట్ ఉండకపోవచ్చు కానీ బోత్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మార్కెట్. ఈ ఈ వీక్ కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీ అంటే నేను ఈవెన్ నిన్న ప్రిపరేషన్ కూడా నేను అలా అయ్యాను. ఈ వీక్ మార్కెట్ లో అంత బిగ్ మూవ్స్ ఉండవని. బట్ లైవ్ మార్కెట్ లో ఏమంటే నా సైకాలజీ డిఫరెంట్ గా వర్క్ అయింది. సో లైవ్ మార్కెట్ లో ఒక బిగ్ మూవ్ వస్తుందని నేను వెయిట్ చేశాను. అండ్ లాట్ ఆఫ్ హెడేక్ కూడా మనం ముందే ఒకటి ఫిక్స్ అయి ఉంటే బ్రెయిన్ లో అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో సైకలాజికల్ గా. సో ఈరోజు అదొక మిస్టేక్ నేను చేసింది. సో అంటే నేను మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ప్రిపేర్ అయ్యాను. ఏంటి ఈరోజు రేంజ్ బౌండ్ మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది. మనం అంత బిగ్ అంటే క్విక్ స్కాల్ప్ తీసుకుందాం. అంటే ఒక చిన్న చిన్న టార్గెట్స్ బుక్ చేద్దాం. బిగ్ మూవ్స్ రావని. బట్ లైవ్ మార్కెట్‌లో ఎళ్ళినప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే నాకు స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చిందో, ఆ తర్వాత మార్కెట్‌లో కొంత డౌన్ మూవ్ రావచ్చు. మేబీ మార్కెట్ ఈ బాటమ్‌ని టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే మీకు 47,500 లెవెల్ కనపడుతుందో, ఆ లెవెల్ టెస్ట్ చేయొచ్చు అనేది నాకు క్రియేట్ అయింది ఆ టైంలో. సో, నేను దాని నుంచి బయటికి రాలేకపోయాను. సో, ఇప్పుడు మనం లెవెల్స్ చూస్తే సింపుల్‌గా ఇది ఏదైతే 48,200 లెవెల్ ఉందో అదొక మేజర్ లెవెల్. 48,200 లెవెల్ వచ్చి ఒక మేజర్ లెవెల్. అండ్ 47,600 ఆర్ 47,600 కూడా మనకొక మేజర్ లెవెల్. అంటే ఈరోజు ఏమంటే ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ప్రీవియస్ క్యాండిల్ మన గ్రీన్ క్యాండిల్ అయితే ఈరోజు ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇప్పుడు మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి షిఫ్ట్ చేద్దాం. సో, మీకు ఓవరాల్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో లెవెల్స్ చూస్తే మార్కెట్ వచ్చి సో, ఇదొక మేజర్ స్వింగ్ ఇది. ఇదొక మేజర్ స్వింగ్. ఈ మేజర్ స్వింగ్‌కి మధ్యలో ఉంది మార్కెట్ ఎగ్జాక్ట్‌గా. సో, నాకు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అంత ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఏమనిపించట్లేదు. ఆ తర్వాత మనం 30 మినిట్స్‌కి షిఫ్ట్ చేద్దాం. సో, 30 మినిట్స్‌కి షిఫ్ట్ చేస్తే ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్. ఈరోజు లో అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మీకు లో ఏదైతే కనపడుతుందో ఆ లో లెవెల్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ జోన్ గూడా ఇంపార్టెంట్ జోన్. మీకిక్కడ ఏదైతే నేను జోన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకనంటే ఈరోజు మార్కెట్ ఆ జోన్‌ని రెసిస్టెన్స్‌గా నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ జోన్ అనేది రెసిస్టెన్స్‌గా వర్క్ అయింది ఈరోజు. సో, ఇది ఓవరాల్ 5 మినిట్స్. సో, దీన్నే టాప్ డౌన్ అనాలిసిస్ అంటాం మనం. హయ్యర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్స్‌కి. ఇది ఓవరాల్‌గా లెవెల్స్ అయితే. సో, మనం ఈ బ్లూ లైన్‌ని బ్లాక్‌గా కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే డే లో ఇది. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది డే హై యాక్చువల్‌గా. సో, మనకి బేసిక్ ఇది డే హై, ఇది డే లో. అండ్ ఇదొక ఇంపార్టెంట్ జోన్. అండ్ ఇది ప్రీవియస్ స్వింగ్ హై, ఇది ప్రీవియస్ స్వింగ్ లో. ఇప్పుడు మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి? రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతదనేది ఇంపార్టెంట్. మేబీ మార్కెట్ ఈ జోన్‌లో ఓపెన్ అవుతుందా? లేదా ఈ జోన్‌లో ఓపెన్ అవుతుందా? లేదా ఈ జోన్‌లో ఓపెన్ అవుతుందా? సో, ఏ జోన్‌లో ఓపెన్ అవుతుందనేది మార్కెట్ మనకు మార్నింగ్ ఇంపార్టెంట్. సో, అకార్డింగ్ టు దట్ మనం యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ మార్కెట్ రేపు ఈ జోన్‌లో ఓపెన్ అయితే సో, ఈ లెవెల్ అనేది క్రూషియల్. మేబీ మార్కెట్ ఈ జోన్‌కొచ్చి కొంత కన్సాలిడేటెడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందంటే
మనం ఒక షార్ప్ ఫాల్ చూడొచ్చు. అప్ టు ఏ లెవెల్ వరకు షార్ప్ ఫాల్ చూడొచ్చు అంటే, మనం ఈ బాటమ్ వరకు షార్ప్ ఫాల్ చూడొచ్చు. నేను బ్లూ లైన్ డ్రా చేస్తున్నాను. సో నెక్స్ట్ లెవెల్ ఇది. ఒకవేళ మార్కెట్ రేపు ఈ లెవెల్‌ని బ్రేక్ చేసిందనుకోండి మీకు, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది. సో ఇలా మనం లెవెల్స్ డ్రా చేసుకోవడం, రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు అండ్ ఓవరాల్ ట్రేడ్ ప్లాన్ ఏంటనేది ఇంపార్టెంట్. ఇవి లెవెల్స్ అయితే. ఇంకెక్కడ ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టేసి మనం రేపు యాక్షన్ తీసుకుంటాం. ఇది ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ టుడేస్ ట్రేడ్ అండ్ రేపటి అనాలిసిస్ అయితే. ఇది ఓవరాల్ థింగ్. సో మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలంటే నాకు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.